సీఎం సిద్ధారామయ్యను గద్దె దింపేందుకు డీకే శివకుమార్ సిద్ధమవుతున్నారా? కాంగ్రెస్ అధిష్టానం హామీ మేరకు 2.5 ఏళ్ల తర్వాత తాను సీఎం కావడానికి ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారా? కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ లో ప్రస్తుతం కనిపిస్తున్న అలజడికి అదే కారణమా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కర్ణాటకలో సీఎం, డిప్యూటీ సీఎం మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంటోంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తాను సీఎం కావాలని తాపత్రయపడుతున్నారు. అందుకు అనుగుణంగా తన అనుచర వర్గాన్ని ఉసిగోల్పే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా డీకే శివకుమార్ సీఎం అవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ ఆకాంక్షించారు. ఆయన సీఎం అవుతారంటే మద్దతిచ్చేందుకు 100 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని అన్నారు. దీంతో రాష్ట్రంలో సీఎం సిద్ధరామయ్యను గద్దెదించేందుకు తెరవెనుక నుంచి డీకే పావులు కదుపుతున్నారా అనే అనుమానం వస్తోంది. పైకి మాత్రం తాను సీఎం సీట్పై ఆసక్తి చూపడం లేదని, సిద్ధరామయ్యతో కలిసి పనిచేస్తానని డీకే చెబుతున్నా అంతరంగంలో మాత్రం మరేదో ఉందని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. కర్ణాటకలో 2023 మే నెలలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ సమయంలో డీకే తానే సీఎం కావాలని భావించారు. అందుకు అనుగుణంగా పావులు కదిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందేందుకు డీకే భారీగా ఖర్చు చేశారన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. ఎమ్మెల్యేల గెలుపు కోసం ఆయనే డబ్బులు వెచ్చించారని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే తానే సీఎం కావాలని అభిలషించారు. కానీ అందుకు అధిష్టానం నుంచి అనుమతి లభించలేదు. సోనియా గాంధీ మాట ప్రకారం సిద్ధరామయ్యను సీఎం చేశారు. అయితే అప్పట్లోనే 2.5 ఏళ్ల తర్వాత డీకేను సీఎంగా చేస్తామని, అప్పటి వరకు ఉప ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పడంతో డీకే సైతం అందుకు అంగీకరించారు. ఇప్పుడు చెప్పినట్టుగానే 2.5 ఏళ్ల కాలం పూర్తి కావస్తోంది. మరో 3 నెలలు మాత్రమే గ్యాప్ ఉంది. దీంతో ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు డీకే. నిజానికి డీకే తాను సీఎం కావాలని దశాబ్దం కాలం క్రితమే ప్రయత్నాలు చేశారు. 2013 నుంచి 2018లో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ అది నెరవేరలేదు. ఇప్పుడు 2.5 ఏళ్ల తర్వాత కూడా సీఎం కావాలని కోరుకుంటున్నా అది నెరవేరుతుందో లేదో తెలియని పరిస్థితి. గతంలో రాజస్థాన్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అశోక్ గెహ్లాట్ను సీఎం చేసి 2.5 ఏళ్ల తర్వాత సచిన్ పైలట్ను సీఎంగా చేస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత అధిష్టానం మాట నెరవేర్చలేదు. కారణాలేమైనా ఉండొచ్చు, కానీ సచిన్ పైలట్ల తాను మిగిలిపోకూడదని, ఖచ్చితంగా సీఎం సీట్ను చేజిక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు డీకే. అందుకే ఇంకా 3 నెలలు మిగిలి ఉండగానే ప్రయత్నం ప్రారంభించారు. తన అనుచరులతో సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడించడం వల్ల తన మార్గాన్ని సుగమం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లే కనిపిస్తోంది.